దుర్గా కుమార్ గారు, ఏంటి సార్ ఇప్పుడు ఒకవైపు ఈయన లై డిటెక్టర్ పరీక్షలు చేయండి నాకు అని నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. దేనికి? జగన్మోహన్ రెడ్డిని ఇరికించడానికా? ఇందాక నేను చెప్పినట్టుగా అసలు నిన్న ఈయన అరెస్ట్ అంతా కూడా అక్రమం అంటూ కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మీ అబ్జర్వేషన్ ఏంటి సార్ ఒక సీనియర్ జర్నలిస్ట్గా? కల్తీ సారా విషయం బయట పడగానే వైఎస్ఆర్సీపీలో ఏ నాయకుడు కూడా స్పందించినంత అతి ఎక్కువగా స్పందించి ప్రతిరోజు ఇదే అంశాన్ని, ఒక పక్క ఆంధ్రప్రదేశ్ లో మంతా తుఫాను బాధితులు, తర్వాత ప్రభుత్వం అంతా కూడా ఈ కార్యక్రమాల్లో ఉంటే ఒళ్ళు కాలిన వ్యక్తిలాగా ఈయన ఈ సారా విషయం పట్టుకుని గుడుల చుట్టూ తిరుగుదాం రండి, లేకపోతే నేను తిరుపతి వస్తాను, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఇంటి గేట్ దగ్గరికి వస్తాను, ప్రమాణాలు చేద్దామని ఎప్పుడైతే చెవులు కోసిన పిల్లిలాగా అరుస్తున్నాడో అప్పటికే ప్రజా న్యాయస్థానంలో అర్థమైపోయిందండి. ఇతను గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు ఇతనే ఎందుకు స్పందిస్తున్నాడు, ఇంత అతిగా ఎందుకు స్పందిస్తున్నాడు అనేది ఆనాటికే ప్రజా కోర్టులో ఒక నిర్ణయానికి ప్రజలు వచ్చారు. ఆ ప్రాంతంలో ఇతను క్యారెక్టర్ ఏంటి అనేది అందరికి అర్థమైపోయిందండి. తర్వాత ఇంకోటి ఏంటంటే, మీరు అన్నట్టు అసలు ఇప్పుడే కాదు, ఇంతకు ముందు వైఎస్ఆర్సీపీలో కూడా ఈ డిస్టిలరీల రూపంలో జరగటమే కాకుండా ఇటువంటి నాటు పద్ధతుల్లో కూడా ఈయన ఈ కార్యక్రమాలు కొనసాగించాడనే అనుమానాలు కూడా వస్తున్నాయండి. ఇవాళ కొత్తగా ఈ ప్రభుత్వం అనే కాదు, ఆ గతంలో కూడా చేసి దాన్ని ఈ ప్రభుత్వంలో కొద్ది రోజులు వెయిట్ చేసి చూశారు. వీళ్ళు వేరే కార్యక్రమాల మీద దృష్టి పెట్టారు అనుకున్న నమ్మకం కుదిరిన తర్వాత మళ్ళీ పాత దుకాణం ఓపెన్ చేశారు. బ్యాంక్ ట్రాన్సాక్షన్లు కూడా బయటపడ్డాయి సార్. ఏదైతే ఈ జనార్దన్ రావుకు 5 లక్షలోసారి, 10 లక్షలోసారి, 9 లక్షలోసారి, 2 లక్షలోసారి ఈ విధంగా ఇచ్చిన విషయాలు కూడా అన్ని కూడా బయటపడ్డాయి. అవును, ఇవన్నీ ఇప్పుడు అనేక టెక్నికల్ ఎవిడెన్స్ సాక్ష్యాలు ఇవాళ సిట్కి దొరికినాయండి. ఇప్పుడు అసలు నాకు తెలియదే అనుకున్న వ్యక్తితో ఇతను ట్రాన్సాక్షన్స్ చేయాల్సిన అవసరం ఏముంది? తర్వాత వాట్సాప్ ఇంకా ఇతర టెలిగ్రాము ఇలాంటి హై టెక్నాలజీ ఉపయోగించి కాన్వర్జేషన్ చేయటం ఏంటి? తర్వాత వీళ్ళ ఇంటికి అతను రాకపోకలు సాగించడం ఏంటి? ఇవన్నీ కూడా తర్వాత ఆయన పరస్పర విరుద్ధమైనటువంటి ప్రకటనలు మీరు ఇంతకుముందు ఇంట్రోలో కూడా చెప్పారు. ఒకసారి తెలుసు అంటాడు, ఒకసారి తెలియదు అంటాడు, ఒకసారి మా తాత వాళ్ళ తాత 2 కుటుంబాలు ఒకటేనంటాడు, ఒకే సందులో ఉన్నామంటాడు. ఈ విధంగా ఒక పొంతన లేని మాటలు చెప్పాడు. అంటే తను చాలా కంగారులో ఉన్నాడు. ఇప్పుడు ఈయన జోగి రమేష్ గారి భార్య కంగారు ఏంటంటే, ఈ జోగి రమేష్ అనే వ్యక్తి అతి కొద్ది నేరాల్లో లేడండి. ఇతను అన్నిట్లో ఇసుక నుంచి, గ్రావెల్ నుంచి, తర్వాత ఈ దొంగ సారా దగ్గర నుంచి, తర్వాత అది ఉంది కదా ఎగ్రి గోల్డ్ భూముల దగ్గర నుంచి ఇలాంటి అనేకం చేశాడు. మరి అప్పుడు తెలీదా వాళ్ళ వైఫ్ కి? అప్పుడు తెలీదా ఇవన్నీ వేయొద్దండి, రేపు పొద్దున ఏదో నవ్వుతే నాకు కూడా ఇబ్బంది, ఎట్లా ఉండాలి నేను ఈ విధంగా జరుగుతాయని? వాళ్ళు ఏమనుకున్నారంటే, జోగి రమేష్ అనే ఆయన చాలా పవర్ఫుల్, జగన్మోహన్ రెడ్డికి అత్యంత అంతరంగికుడు, జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేయటం, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని నిందించటం, మంత్రి పదవి పొందటం అంటే చట్టానికి మేము అతీతులు అనే భావనలో ఉన్నారండి. ఇప్పుడు ఆమెకు ఏమర్థం అయిందంటే, ఓహో చట్టానికి మనం కూడా బద్దులమై ఉండాల్సిందే. నిన్న 3 గంటల సేపు ఆయన ఒక సీన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించి బెడ్రూమ్ లో కూర్చుని మీరన్న అనుచరులందరికీ ఫోన్లు చేసి వచ్చి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేయడానికి ఎలాంటి అల్లరి మోకల్ని పెట్టుకుని వెళ్ళాడో అలాంటి మోకల్ని తెచ్చి ఇంటి ముందు చేయాలనుకున్నాడు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది, వాళ్ళు రారు. వచ్చారంటే వాళ్ళతో ఇతనితో పాటు అతను కూడా వేసుకెళ్తారు, కేసులు బుక్ అవుతాయి. కాబట్టి అతను ఆ విషయంలో విఫలమయ్యాడు. అయ్యేటప్పటికి ఇప్పుడు వాళ్ళ భార్యకి ఏం భయం పట్టుకుందంటే, ఈ పాత నేరాలన్నీ కూడా బయటకు వస్తాయి, ఇక ఇతను జీవితంలో మళ్ళీ ఇక కోరుకునే పరిస్థితి ఉండదనేది ఇప్పుడు మొదలు పెట్టింది. చంద్రబాబు నాయుడు గారికి మానవత్వం లేదా, ఈయనకి లేదా, ఆయనకి లేదా అని. మానవత్వం ఉంటే ఇప్పుడు ఆమె ఒక గృహిణిగా ఉండి వాళ్ళకి పెరిగిన మానవత్వానికి దీనికి సంబంధం ఏంటి సార్? ఇప్పుడు ఇక్కడ పూర్తిగా ఆధారాలతో పాటు దొరికిపోయిన వ్యక్తిని రిమాండ్కు లోపలేసేస్తే, రిమాండ్కి విధిస్తే చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం? అది ఏం లేదు. మానవత్వం అంటే ఇట్లా ప్రతి ఒక్కరు తప్పు చేయడం, మీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు మానవత్వం లేదా అని మాట్లాడటమా? ఇప్పుడు మీరు అన్నట్టు ఈయన ప్రజా జీవితంలో ఉన్నా కూడా వాళ్ళ కుటుంబానికి పరిపక్వత లేదనిపిస్తుందండి. చట్టం అనేది ఉంది, అక్కడ దాని ప్రకారం వెళ్తారు తప్ప ఇక్కడ మానవత్వాలకి, మంచితనాలకి
వీటికి కాదు కదా స్థానం. ఇప్పుడు ఆయన అక్రమ సంపాదన తీసుకొచ్చి అంతంత పెద్ద బంగళాలు కడుతున్నప్పుడు, ఇంతంత ట్రాన్సాక్షన్లు చేస్తున్నప్పుడు ఆమె చెప్పుండాల్సింది. ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, నీకు అక్రమ సంపాదన, రేపు మనం కూడా జైలు పాలవుతామేమోనని ఆ రోజు భయం లేకుండా ఇవాళ వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేస్తే వాళ్ళకి లేదా మానవత్వం, చట్టానికి మానవత్వం లేదా, పోలీసులకు లేదా, ఆబ్కారీ వాళ్ళకి లేదా అంటే వాళ్ళకంటే ఒక జీవితంలో, ప్రజా జీవితంలో చట్టాల గురించి, రాజ్యాంగం గురించి కూడా ఆ అమ్మాయికి కూడా అర్థం. అదే అప్పుడు ప్రశ్నించేది ఉండే జగన్మోహన్ రెడ్డిని. డాక్టర్ సుధాకర్ ను పెడరెక్కలు విరిచి వెనక ఒక ఉగ్రవాదిలాగా రోడ్డు మీద కూర్చోబెట్టినప్పుడు మానవత్వం లేదా జగన్ అని అప్పుడు ప్రశ్నించేది ఉండే. అప్పుడు ఏమైంది మానవత్వం వీళ్ళకి? ఇప్పుడు ఆ రోజు మంత్రి పదవి వచ్చిన రోజు బాగానే ఉంది. ఆ రోజు ఏం లేదు, ఇంతమంది తిట్టి మంత్రి పదవి తెచ్చుకున్నాడు సాల్లెమ్మని సంతోషించింది. ఇప్పుడు మొన్న వంశీ గారి భార్య విశ్వసనీయత ఎలా పోయిందో అప్పుడు దాకా ఆమె ఎవరో ఎవరికి తెలియదు. కానీ బయటకు వచ్చిన తర్వాత ఆయన అరెస్ట్ చేసిన సందర్భంలో మాట్లాడినప్పుడు ఆమె విలువ కూడా కోల్పోయింది. అప్పుడు భువనేశ్వర్ గారిని మాట్లాడినప్పుడు ఎలా నువ్వు సైలెంట్ గా ఉన్నావని అందరూ అడిగారు కదా. ఇప్పుడు ఈ పరిస్థితి అంతకంటే హీనంగా తయారైంది. కాబట్టి తర్వాత ఇంకోటి అండి, ఈయన ఎంతసేపు బుకాయిస్తానికి ప్రయత్నిస్తున్నాడు కానీ ఈ సాక్ష్యాధారాలను ఛాలెంజ్ చేసే పరిస్థితిలో లేడు. లేకపోతే నాకు నార్కో చేయండి, ఈ టెస్టులు చేయండి, ఆ టెస్టులు అంటే మీరు అన్నట్టు తాగిన నిషాలో మాట్లాడినట్టు ఈయన జగన్మోహన్ రెడ్డి ఉగ్గుపాలతో చేసిన ఈ నేరాలన్నీ బయటకు వచ్చి నాకేం తెలుసా బాబు, ఆ మిషన్ ఆన్ చేసినప్పుడు మాట్లాడాను అన్న మీరు చెప్పిన తీరుగా తప్పించుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇరుక్కుంటాడు ఖచ్చితంగా. డైరెక్ట్ గా చెప్తే మరి బాగుండదు కదా, మరి ఎటు పోయి ఎటు. ఇప్పుడు ఈ మద్యం కుంభకోణంలో వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చారు కదా, మీరు గనక పోలీస్ ఇంటరాగేషన్ లో అసలు విషయాలు, అసలు దోషి ఎవరో చెబితే గనక మీ ప్రాణాలు ఉండవని. కాబట్టి ఈయన ఈ ముసుగులో చెప్పేసి బయటకు వచ్చి తప్పుకుంటాడు అంతే. రైట్ సార్, రైట్. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం సార్. సార్ ఏంటి ఇది అంటే నిజంగా టీడీపీ పార్టీ ఇన్సిడెంట్ జరగగానే, ఆరోపణలు రాగానే టీడీపీ